ఏపీలో 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి కదా బ్రో. ఏ పార్టీ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది బ్రో ఏపీలో? టీడీపీ జనసేన. ఎందుకని బ్రో? మాకు ఈ పాలన నచ్చలేదు. జగన్ మోహన్ రెడ్డి గారి పాలన మాకు నచ్చలేదు. ప్రజలకి నచ్చలేదంటారు ఎవరికి? ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎవరికి నచ్చింది? ఒకసారి మీరు కూడా తీసుకెళ్ళి ఇంటర్వ్యూ చేయండి, మరి చెప్తారు కదా. అంటే జగన్ గారి మీద వ్యతిరేకత ఉందని ప్రజలు నమ్ముతున్నారు. అంటే వ్యతిరేకం అని నేను చెప్పాను, కానీ 75% అయితే వ్యతిరేకత ఉంది. అలాంటప్పుడు టీడీపీ జనసేన సింగిల్ గా పోటీ చేయొచ్చు కదా. కలిసి పొత్తు పెట్టుకోవడం ఎందుకు? జగన్ గారికి భయపడే పొత్తు పెట్టుకున్నారు అంటున్నారు అందరూ. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు మంచి చేసేది కావాలా, లేకపోతే పొత్తులు పెట్టుకోవడం కావాలా? పొత్తులు ఎవరితో పెట్టుకుంటే మీకెందుకండి? రాష్ట్ర ప్రజలకు మంచి చేసే దానికోసం చూస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు, మీకు వచ్చిన నష్టం ఏంటి? మంచి కోసం చూడట్లేదు. ఒకవేళ సింగిల్ గా పోటీ చేస్తే ఓడిపోతాం, పదవుల కోసమే పొత్తు పెట్టుకున్నారు అని పవన్ కళ్యాణ్ గారికి కేడర్ లేకపోవడం వల్లనే టీడీపీతో కలిశారు అనే రూమర్స్ కానీ వస్తున్నాయి. దాని గురించి ఏమంటారు? ఇదే పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తానంటే పొత్తు పెట్టుకోరా? పెట్టుకుంటారా లేదా? మరి అప్పుడు వాళ్ళు మేము సింగిల్ గానే పోటీ చేస్తాం అంటున్నారు కదా. సింహం సింగిల్ గా వస్తుందని డైలాగులు కూడా కొడుతున్నారు వాళ్ళు. వాళ్ళ సింహమో మరి పులియో నక్కో మాకు తెలియదు. మేమైతే జనంలో ఒక్కలం. మేము ఏదైనా అడుగుతాం, రాష్ట్ర ప్రజల కోసమే అడుగుతాం. 3 క్యాపిటల్ అన్నారు. 3 క్యాపిటల్ అన్నప్పుడు వైజాగ్ డెవలప్ చేయాలా, విజయవాడ డెవలప్ చేయాలా, కర్నూలు డెవలప్ చేయాలా. మరి విజయవాడ డెవలప్ చేయలేదు. మరి అక్కడ ఉన్న వాళ్ళు జనాలు కాదా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు 35,000 ఎకరాలు ఇచ్చిన రైతులు, వాళ్ళు ఏడుస్తున్నారు. మరి వాళ్ళ ఏడుపు తగలటం మూలంగానే మీరు రేపు ఏపీలో ఎలక్షన్లో ఓడిపోతారు కంపల్సరీ. ఇది 3 రాజధానులు అన్నారు కదా. 3 రాజధానులు ఏదైతే ఉందో దాని ప్రతిపాదన కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? ఒక రాజధాని ఉండడం బెటర్ అంటారా, 3 రాజధానులు ఉండడం బెటర్ అంటారా? ఒక క్యాపిటల్ ఉండాలి, రాష్ట్రం మొత్తం అభివృద్ధి జరగాలి. నిజమైన చదువుకున్నోడు 10 రకాలుగా జనాలు బాగుండాలి అనుకున్నవాడైతే ఒకటి చాలు, అమరావతి. వైజాగ్ ఎవరు డెవలప్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఆల్రెడీ డెవలప్డ్ ప్లేసే. ఇప్పుడు అంత డెవలప్ అయిన ప్లేస్ అయితే మనకు ఐటీ ఎందుకు రాలేదు? పోలవరం ఎందుకు ప్రాజెక్టు పూర్తి అవ్వలేదు? మరి క్రైమ్ ఎందుకు పెరిగిపోయింది? మరి మంది ఎందుకు పెరిగిపోయింది? ఇన్ని వేల కోట్లు పథకాలు రాష్ట్ర ప్రజలు మాకు ఇయ్యండి అని అడిగారా? లేదు కదా. మీరు ఇస్తుంటే వాళ్ళు తీసుకుంటున్నారు. రేపు వాళ్ళకి నచ్చకపోతే ఓటు అటేసేస్తారు, మీ తలరాత మారిపోతుంది. ఆల్రెడీ మండిపోయి ఉన్నారు జనాలు, ఒక్కొక్కరు కాలిపోయి ఉన్నారు. ప్రజల పథకాలు ఇవ్వడం కరెక్ట్ కాదంటారా ప్రజలకి? నాకు తెలిసి జగన్ గారు పథకాలు ఇవ్వడం కరెక్ట్ కాదండి, అవసరమే లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే పథకాలను ఏం తీసేమో, మేము దాన్ని కంటిన్యూ చేస్తామంటున్నారు కదా. అవి రాంగ్ అయినప్పుడు వీళ్ళు కానీ కంటిన్యూ చేయడం ఎందుకు మరి? చూడండి, నేను ఒకటే చెప్తున్నాను, ఉన్న వాళ్ళకి పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. పేద ప్రజలకు అనే వాళ్ళకి ఇల్లు ఇస్తే చాలు. వాళ్ళకి కరెంటు నీళ్లు కరెక్ట్గా, బస్సు రవాణా అనేది కల్పిస్తే, రోడ్లు బాగుంటే ఈ సాలు వాళ్ళకి ఇచ్చే పథకాలు. వాళ్ళు బిజినెస్లు చేసుకోవడానికి తోడుగా ఉంటే గవర్నమెంట్ని ఇంకొక 15 ఏళ్ళు కాదు 20 ఏళ్ళకు వాళ్ళు ఉంటారు. ఎవరి గురించి మాట్లాడినా అరెస్ట్ చేయటాలు, ఇలా చేయడాలు ఇది కరెక్ట్ అయితే కాదు నాకు తెలిసినంత వరకు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో 8 స్థానాల్లో పోటీ చేస్తే డిపాజిట్లు రాలేదానికి, మరి ఆంధ్రాలో ఎంతవరకు ఈసారి ప్రభావం చూపిస్తారనే జనసేన తరఫున? మరి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పోటీ చేసి ఉంటే తెలిసేదిగా మరి డిపాజిట్లు వచ్చేదో లేదో. మరి వాళ్ళు కూడా పోటీ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలా. ఈయన పోటీ చేశాడు, రాలేదు, ఈసారి నమ్మలేదు, నెక్స్ట్ సారి నమ్ముతారు. అయినా ప్రతి ప్రజల కోసం అడుగుతున్నాడు, ప్రజల కోసమే మనం మాట్లాడాలా. అనవసరమైన విషయాల గురించి నేను మాట్లాడకూడదు. మీరు నన్ను ఒక క్వశ్చన్ వేసినప్పుడు నేను దానికి మాత్రం ఆన్సర్ చెప్పాలా. నేను తలా తోక లేకుండా మాట్లాడాను అనుకోండి, నాకు కరెక్ట్ కాదు కదా. అది తలా తోక లేని వాళ్ళ గురించి మాకు అవసరం లేదు. మాకు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు ముఖ్యం. మా రాష్ట్ర ప్రజలు బాగుండాలి, తెలుగు రాష్ట్ర ప్రజలు. మేము పథకాలకు అమ్ముడుపోము, మా నిజాయితీతో మేము ఓటు వేస్తాము, మాకు డబ్బులు అవసరం లేదు. సరే, ఫైనల్ గా 2024 లో అయితే టీడీపీ జనసేన పొత్తే రాబోతుందంటారు అధికారంలోకి? 99% కాదు, 100% చెప్తున్నా. 120+లో టీడీపీ జనసేన గెలుస్తుంది. అది వాళ్ళు గుర్తుపెట్టుకొని ఏమన్నా కానీ రేపు ఓడిపోయిన తర్వాత కూడా రాసి పెట్టుకోవచ్చు.